నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మన అస్తిత్వం నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ పోటీతోనే మొత్తం ఆదివాసుల భవిష్యత్ ముడిపడి ఉంది. ఎంపీగా గెలిపిస్తే ఆదివాసులకు అండగా ఉంటాను అంటున్న మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బస్టాండ్ గ్రౌండ్ పరిధి నందు ములుగు జిల్లా స్థాయి మహబూబాబాద్ ఎంపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, లంబాడీలను తొలగించే డిమాండ్ను ఓటు ద్వారా వ్యతిరేకించి మన అస్తిత్వంను నిలబెట్టుకొని 4 లక్షల ఓట్లు మనం వేసుకొని గెలిచే అవకాశం వచ్చింది. నన్ను ఎంపీగా గెలిపిస్తే ఆదివాసులకు అండగా ఉంటాను అని తెలిపారు. దీనితో పాటు ITDAల పరిపాలన, విద్యా, ఉద్యోగాలు, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలపై అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరగట్ల లక్ష్మణరావు, కోర్సబెల్లి గణేష్, ఇర్ఫా, ప్రభాకర్, నల్లబోయిన లక్ష్మణరావు, అట్టం సుభద్ర, వట్టం ప్రకాష్, రవి, నాగబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ గావిడి నాగబాబు, కన్నాయిగూడెం మండల రిపోర్టర్. అన్న టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంటరీ సీటు పైన సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో కూడా లంబాడీలకి పూర్తిగా టికెట్లు ఇచ్చి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఆదివాసీని అణచివేసిన క్రమంలో 2019 ఎన్నికల్లో కూడా తుడుందెబ్బ అభ్యర్థిగా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ అని నన్ను నిలబెట్టి అతి తక్కువ కాలంలో 3వ స్థానంలో 57,000 ఓట్లతోని నిలబెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చిన క్రమంలో ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు మళ్ళీ లంబాడా సామాజిక వర్గానికి సీట్లు కేటాయించిన క్రమంలో అసలే లంబాడీలు ఎస్టీలు కాదని ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ నిర్వహించిన తుడుందెబ్బ ఇవాళ దీన్ని సహించలేని పరిస్థితుల్లో మరొకసారి ఈ పోరాటంలో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో మాకు ఉన్నది 15 రోజులు మాత్రమే. కేవలం మేము అతి తక్కువ ఖర్చుతో మా సమాజానికి విషయాన్ని చెప్పలేకపోయినాం. ఈసారి మాకు 40 రోజుల సమయం ఉన్నది. బలమైన నిర్మాణాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆదివాసీ యువత, విద్యార్థులు, ఉద్యోగులు కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఏ విధంగా అన్యాయానికి గురవుతారో తెలుసుకున్నారు. మా ఓటు 4 లక్షల ఓట్లని మాకు మేంగా చేసుకుని ఇవాళ దేశ చరిత్రలోనే ఒక ఇండిపెండెంట్ ఎంపీని ఇవాళ ఈ మహబూబాబాద్ స్థానంలో గెలవబోతున్నాం. అదే దిశగా ఇవాళ ములుగు జిల్లా స్థాయి ఈ సమక్షంలో జిల్లా అధ్యక్షులు కోరగట్ల లక్ష్మణరావు గారి అధ్యక్షతన అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించడం, జిల్లా వ్యాప్తంగా కూడా మా తుడుందెబ్బ అనుబంధ సంఘాలు మొత్తం కూడా గూడెం చేరుకొని జాతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఆదివాసులు ఈ రోజున రాజకీయ జెండాలను పక్కకి పెట్టండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ఆదివాసులు మోసం చేసినాయి, లంబాడా డిమాండే కాదు ఇంకా ఏ డిమాండ్ని కూడా పరిష్కరిస్తలేవు కాబట్టి మన సత్తా ఏదో చూపెడదామనే ఈ యొక్క సమావేశ తీర్మానం జరిగింది. ఈ రోజు నుంచి మొత్తం కూడా ప్రతి గూడెం తిరిగి గూడెంలోనే వండుకొని అక్కడ ఆదివాసులతో మమేకమై వాళ్ళ ప్రచారం నిర్వహించబోతున్నాం. 100కి 200% తుడుందెబ్బ ఈ మహబూబాబాద్ స్థానం పైన పచ్చ జెండా ఎగరేస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత.